ఇప్పుడు గనక అప్పుడు మీరు చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడే చేశారు అని అనుకుందాం కాసేపు. ఇప్పుడు 90s చేసిన సినిమాలు అప్పుడు చేయలేదు మీరు, ఇప్పుడు 2000 ఇయర్ నుంచి మీరు చేశారు, 20 years చేశారు అనుకుందాం కాసేపు. చేస్తుంటే ఇప్పుడు ఎలా ఉంది ఎంత మార్కెట్ అంటే, ఒక సినిమా చేసి చాలా పాపులర్ అయ్యే సిచ్యువేషన్స్ బాగా మనం చూస్తాం. ఎలా పాపులర్ అవ్వాలి అనేది మీరు చూస్తే సుస్మితా సేన్ దగ్గర నుంచి చాలా టాప్ మోస్ట్ హీరోయిన్స్ తోటి మీరు వర్క్ చేశారు. కరెక్ట్. గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశారు. కరెక్ట్. నెంబర్ 1 క్యారెక్టర్ ఆర్టిస్టులతోటి రేవతి గారు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి చేశారు. బ్రహ్మానందం గారు లెజెండరీస్తో వర్క్ చేశారు మీరు. కరెక్ట్. సో మీరు మిమ్మల్ని ఎక్కువ ఎక్స్పోజ్ ఎందుకు చేసుకోలేదు? అంటే నేను ఇందాకే చెప్పాను, సినిమా అనేది నా ప్యాషన్. సో నా ప్యాషన్ నాకు నచ్చిందే నేను చేయాలి. నాకు ఏదో 10 సినిమాలు నాకు ఇప్పుడు మనం ఎవరైనా ఎన్ని సినిమాలు చేసాను అడిగితే నాకు నిజంగా తెలియదు. ఐ డోంట్ కౌంట్ ఫిల్మ్స్ బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అంజలి యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అన్ యాంకర్, ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. యూ డూ లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కదా, బట్ కొంతమందితోనే మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తుంది, కొంతమందితోటి పూర్తిగా చేయాలనిపిస్తుంది. అక్కడ తేడా చిన్న మనసే, కానీ యూ డూయింగ్ ఇట్ కదా. నేను అడిగే అంటే వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అన్ ఆన్సర్. నేను వరే క్వశ్చన్ అడిగితే ఇదంతా మాట్లాడతావేంటో అని అనుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు జాబ్ ఇది కాబట్టి యూ హ్యావ్ నో చాయిస్. రైట్. నాకు చాయిస్ ఉంది. దిస్ ఈజ్ నాట్ మై జాబ్, దిస్ మై ప్యాషన్. ఇప్పుడు నేను కథ విన్నప్పుడు, నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎక్సైట్ అవ్వాలి. ఆడచ్చు ఆడకపోవచ్చు. హిప్పీ అనే సినిమా ఫ్లాప్. అప్పుడు ఎందుకు చేశాను చెత్త సినిమా అని నేను చచ్చినాను. ఐ లవ్డ్ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ నాకు నా వర్కింగ్ ఏ సినిమా ఆడుతుంది తెలీదు అంజలి. ఫ్లైట్ లాంటిదే, ఏది ల్యాండ్ అవుద్దో తెలియదు మనకి. ఓకే, చేసినంతకాలం, ఫ్లైట్ ఎక్కినంతకాలం ఆనందించాలి, చేసినంతకాలం ఆనందించాలి. ఈ కాన్సెప్ట్తో నేను బతికేస్తూ ఉంటాను. సో ఆడుతుందా ఆడదా దీని బిజినెస్ బడ్జెట్ నో. సో దిస్ ఈస్ హౌ ఐ డూ ఫిల్మ్స్. సో దిస్ ఈస్ హౌ ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్. అంటే వీడికి అమ్మాయిలు పిచ్చోడు అని అనుకోండి. నేను ఒకసారి ఫ్లైట్లో వస్తామంటే ఫ్లైట్ ర్యాటిల్ అవటం మొదలెట్టాను, భయం వేయటం మొదలెట్టింది, నాకు టెన్షన్ పెట్టడం మొదలెట్టాను. నా పక్కన యాక్టర్ సురేష్ ఉన్నాడు. సురేష్ని నేను ఏదో 5th or 7th సీట్లోనే ఉన్నాను. నేను సీట్ నెంబర్ 1 చూస్తున్నాను. ఊగిపోతా ఉన్నా, ఒక ఫ్లైట్ ఊగిపోతా ఉంది, టర్బులెన్స్ కొట్టుకుంటా ఉంది. నేను అలాగే చూస్తున్నాను సీట్ నెంబర్ 1 వైపు. ఇది పిచ్చి అనుకోండి ఈ సురేష్ నన్ను చూస్తున్నాడు, కంగారు పట్టలేదు. సో అతనికి పడాల్సిన భయం కన్నా నేను కంగారు పట్టలేదనే విషయం మీద కంగారు పడి, ఏంటి నువ్వు టెన్షన్ పట్టలేదు అన్నాడు. ఏం లేదు, నువ్వు ఏమనుకోతే సీట్ వద్దేసి సీట్ నెంబర్ 1లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అన్నారు. దేర్ వాస్ సమ్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాబులస్ లుకింగ్ గర్ల్ సిట్టింగ్ దేర్. వెన్ యూ హ్యావ్ టు డై విత్ పీస్ మ్యాన్, వై డూ ఐ వాంట్ టు డై విత్ సురేష్ అని చెప్పాను. సో ద థింగ్ ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ అ గర్ల్. మై యాటిట్యూడ్ ఈజ్ when you want to die, you are really going to die. So what is the point of thinking? So it's better, that the thought was much better, no, to die with sitting with a beautiful girl. Okay, భయంతో చావడం కన్నా ప్రశాంతంగా చావడం అనేది ముఖ్యం. నేను చూపించింది, ఐ వాజ్ నాట్ అప్రిషియేటింగ్ యూ. అందమైన అమ్మాయి అన్నప్పుడు చెప్తుంది అనుకున్నా, ప్రశాంతం అని పెట్టింది. భయంతో చావటం కన్నా అందమైన అమ్మాయితో చావటం బెటర్ అనేది నా ఉద్దేశం. మీరు ఇది కాదు, ఏదో కెమెరా ముందు మాట్లాడడమే కానీ ఎక్కువ టైం గడిపేసింది తిను, అది ప్రాబ్లం. మీరు ఇది కాదు, నిజాలు చెప్పింది స్వప్న. ఎందుకు ఇట్లా నా రెప్యుటేషన్ పాడు చేస్తున్నావు నువ్వు? అసలు మా మధ్య అసలు మీ టాపిక్ ఎందుకు రాలేదు. ఈరోజు మీ ఎంట్రీ అని కూడా నేను స్వప్నకి చెప్పలేదు. ఓ అయితే ఓకే. ఎప్పుడు మాట్లాడుకుంటామంటే స్వప్న లైన్. అవునా, అది నాకు నిజంగా తెలియదు. యా, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటావు, నీ ట్రూ సెల్ఫ్ నాకు తెలుసు కదా. అవును, మీరు అది కాదు, నాకు నేనే ఇది నేనే అసలు కాదు. మీకు భక్తి లేదు అని చెప్తారు, బట్ మీకు భక్తి ఉంది, భగవంతుడు అంటే నమ్మకం ఉంది. నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు భక్తి అన్నా భగవతి అన్నా
నాకు విపరీతమైన నమ్మకం. ఓకే. మీరు నమ్మకపోతే సత్య సినిమాలో మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేసుకోండి. బాధలోసే కాటి కాటికే అన్న ఒక సాంగ్లో నేను దేవతని ఎలా దండం పెట్టుకుంటున్నానో మీరు చూస్తే మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేసుకోవచ్చు. నాకు భక్తి లేదని ఎవరు చెప్పాను, నాకు భారమైన భక్తి ఉంది, నాకు భక్తి సంపద ఉంది. నిజం. చూసారా, భక్తి అంటే నవ్వుతుంది, భగవతి అంటే నవ్వుతుంది. ఏంటి అమ్మాయి, మాకు భగవతి మీద భక్తి. స్టార్టింగ్లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రపంచం చూస్తున్నప్పుడు మీకేమనిపించింది? చాలా మోసపోయాను, చాలా మోసపోయాను. మాలో మా ఇంటర్వ్యూలో మధ్య మధ్యలో అంటూ ఉంటాం కదా, జర్నలిస్ట్ గుడ్ క్వశ్చన్ అని. ఇది నిజమైన గుడ్ క్వశ్చన్. నేను చాలా మోసపోయాను. ఆ మోసపోవడానికి కారణం ప్రైమర్లీ నలుగురు. ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు, సరే ఆయన పక్కకెట్టండి, అక్కినేని వెంకట్ గారు, యార్లగడ్డ సురేంద్ర గారు. ఓకే. చాలా మోసం చేశారు శివ సినిమాకు వాళ్ళు. నిజం. ఎందుకంటే మేమందరం కొత్త యాక్టర్స్. వెంకట్ గారు అంటే వెంకట్ గారు ఏంటి, కాల్ మీ వెంకట్. సురేంద్ర గారు అంటే సురేంద్ర గారు, కాల్ జస్ట్ కాల్ సురేంద్ర. సో అందరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. అండ్ ఆయన నాగేశ్వరరావు గారు అబ్బాయి కదా, నాగార్జున గారు బ్రదర్ కదా, మా సినిమా ప్రొడ్యూసర్ కదా, అవుట్ అవుతే ఇంకోసారి ఆడండి అనేవాళ్ళం కాదు. క్రికెట్లో అని లాక్కునేవాళ్ళం. సీరియస్లీ లంచ్ బ్రేక్ అయితే అందరం కలిసి లంచ్ చేసేవాళ్ళం. నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్. సో ఇదేమో సినిమా ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది కాబోలు, ప్రొడ్యూసర్స్ ఇలాగే ఉంటారు కాబోలు అని నా ఫస్ట్ స్టెప్లో మోసపోయా. అది వాళ్ళ గొప్పతనం అనేది అప్పుడు తెలియలేదు. సో నెక్స్ట్ సినిమాకి వచ్చేప్పటికీ నన్ను తీసేశారు. నేను కూర్చున్నాను, ఆ ప్రొడ్యూసర్ చాలా కోపం వచ్చింది.